వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ ఓటర్ల దినోత్సవంను పురస్కరించుకుని శనివారం చిన్న చింతకుంట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, పాఠశాలల విద్యార్థులు ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేస్తూ బస్టాండ్ కూడలిలోని గాంధీ విగ్రహం దగ్గర ర్యాలీగా వచ్చి సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజలు, విద్యార్థులతో కలిసి తహసీల్దార్ ఎల్లప్ప ప్రతిజ్ఞ చేయించారు. తహసీల్దార్ మాట్లాడుతూ, ఓటు హక్కును వినియోగించుకోవడం మన బాధ్యత. ఓటరుగా నమోదు చేసుకోండి. ప్రజలందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, విలువలను కొనసాగించాలంటే స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల ద్వారా సమర్థ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే మార్గమన్నారు. జాతీయ ఓటర్ల విధంగా ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వారికి ఓటు హక్కును అందరూ ప్రోత్సహించాలని నేను కోరుతున్నాను. మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో స్వయంగా ఓటు వేస్తామని మూలంగా ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరము జనవరి 25న మరి ఈ సంవత్సరం వేడుకలు ధీమా లాంటిది ఏమీ లేదు. ఓటు వేయండి. నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను. ఓటు వేస్తాను. జాతీయ ఓటర్ల దినోత్సవము 2025కి సంబంధించిన లోగు దీని ప్రాముఖ్యతను బలపరుస్తున్నాము. ఓటర్ల ప్రతిజ్ఞత భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాము. దీని దేశం యొక్క ప్రజాస్వామ్యం, సాంప్రదాయాలు మరియు ప్రజాస్వామ్యంపై స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాము. దీని దేశం యొక్క ప్రజాస్వామ్యం, సాంప్రదాయాలు, స్వేచ్ఛ, న్యాయమైన మరియు శాంతియుత ఎన్నికల గౌరవము మరియు 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు అన్ని కేటగిరీలకు ఓటు హక్కు కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో నిర్భయంగా మరియు మతము ప్రభావం గురి కాకుండా ఓటు వేయాలని జాతి, కులము, సంఘము, భాష ఎలాంటిది దీనికి సంబంధం లేకుండా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను.